నమస్తే దోస్తులు, ఎట్లుర్రు? అందరు మంచిగుర్రా? ఇవాళ తెలంగాణలో ముఖ్యమైన ముచ్చట్లేందో ఓ పాలు అరుచుకొనొద్దాం వారి. ప్రభుత్వ ఉద్యోగులకు 720 కోట్ల పెండింగ్ బకాయిల్ని విడుదల చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వము. ఇప్పటికే 3 డిఏలకు హామీ ఇచ్చిన సర్కారు ప్రభుత్వ ఉద్యోగులకు 1 కోటి ప్రమాద బీమా కూడా కల్పించిందుల్లో రేవంత్ సర్కార్ నిర్ణయంతో 7 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు లబ్ధి చేకూరుతుందట. ఇక తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్య సాధనల కీలక అడుగుబడింది. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో 5 మెడికల్ టూరిజం హబ్బులు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. గందులో ఒక హబ్బును సాధించేందుకు తెలంగాణ ఇప్పటికే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. భారత్ ఫ్యూచర్ సిటీల 1000 ఎకరాల్లో దీన్ని ఏర్పాటు చేయనున్నారట. ఇక హైదరాబాద్ కు 3 హైస్పీడ్ ట్రైన్ కారిడార్లను ప్రకటించింది కేంద్ర సర్కారు. ఇప్పటికే RRR నిర్మాణంతో పాటు భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి గ్రీన్ డెడికేటెడ్ కారిడార్ నిర్మించేందుకు రేవంత్ సర్కార్ ప్రణాళికలేసింది. హైదరాబాద్ కు కావాల్సిన ప్రాజెక్టులపై ఇప్పటికే ప్రధాని మోదీతో సహా కేంద్ర మంత్రులను కలిసి వివరించారు రేవంత్ రెడ్డి సాబు. తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందించిందట కేంద్రం. 3 హైస్పీడ్ ట్రైన్ కారిడార్లను అందుకే ప్రకటించిందంటుర్రు. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో భాగంగా కేసీఆర్ ను విచారించిన సిట్టు కేసీఆర్ నుంచి కీలక సమాచారం రాబట్టిందట. జరిగినట్టు ఆధారాలు సేకరించిందట. కేసీఆర్ ఎదుటబెట్టి సిట్టు ప్రశ్నించిందట. ఈ కేసులో పలు అంశాలను సిట్టుకు చెప్పిందట కేసీఆర్. దీంతో త్వరలోనే సిట్టు కీలక నిర్ణయాలు తీసుకుంటుందని అంటుర్రు. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ఎంక్వైరీ అయ్యాక ఇంట్లో నుంచి బయటకు వచ్చి అవివాదం చేసేందుకు ఇష్టపడలేదట కేసీఆర్. రాజకీయ లబ్ధి కోసం కేటీఆర్ బలవంతంగా కేసీఆర్ ను బయటికి తీసుకొచ్చిండట. దీంతో కేసీఆర్ తీవ్ర అసహనానికి గురైనట్టు పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఇవాళ తెలంగాణలోని ముఖ్యమైన వార్తలు. మరలా మరిన్ని ముచ్చట్లతో మళ్ళా రేపు కలుద్దాం. గందాకుంట మరి టాటా, బై బై.